రైతు సోదరులకు స్వాగతం. మిర్చి రైతులకి బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి ధరకి ప్రకటించిన మద్దతు ధర 11,781 రూపాయలు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. లేకపోవడం ఒక ఎత్తు అయితే, కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ఆ 9,000, 10,000 కొనుగోలు చేస్తున్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వారికన్నా రైతులకు ఒక్కో రైతుకి 2,000 రూపాయలన్నా సహాయం చేస్తారు క్వింటానికంటే, అది కూడా చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 11,781. అంతకంటే తక్కువ ధరకు అమ్ముకున్న రైతుకి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఒకవేళ రైతు కనుక 10,000కి కనుక క్వింటా అమ్మితే అప్పుడు అక్కడ ఉన్న గ్యాప్ 1,781లో కేంద్రం సగం రాష్ట్రం సగం భరించాలని చెప్పింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రైతుల దగ్గర కొనుగోలు చేసి మేము ఇంత కొనుగోలు చేసామని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ మరి ఎన్ని రోజులు కొనసాగిస్తారో తెలియడం లేదు. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిన తర్వాత కేవలం 30 రోజులు మాత్రమే 2,58,000 టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పింది. అయితే కొన్ని వెరైటీస్ తేజ కానీ, ఆర్మూర్ కానీ, 355 కానీ, సింజంటా ఇలాంటి కొన్ని వెరైటీస్ ఏదైతే కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా కూడా ఒక 45% సరుకు 12,000, 13,000, 14,500 మంచి సుపీరియర్ క్వాలిటీస్ లాంటి తేజ లాంటివి ఉంటే 15,000, ఎల్లో వెరైటీస్ కనుక ఉంటే 18,000, 19,000, 20,000 దాకా నడుస్తాయి. ఏదైతే ఈ 12,000 పైన అమ్ముతున్న వెరైటీస్కి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు ₹1 కూడా వచ్చే అవకాశం లేదు. ఏవో కొన్ని వెరైటీస్ ఈ బంగారాలో ఇలాంటి కాయలు ఏవైతే ఉన్నాయో 9, 10, 11 ఆ రైతుల కన్నా న్యాయం చేస్తారంటే అది కూడా లేదు. నిన్న శాసన మండలిలో మిర్చి ధరల మీద వాడి వేడి చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు మిర్చి మద్దతు ధర మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని పట్టుబట్టారు. అచ్చెన్నాయుడు లేచాడు, మేము 11,781 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చాము. 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 7,000 రూపాయల మిర్చి మద్దతు ధర అంటూ జీవో విడుదల చేశారంటూ జీవో చూపిస్తా ఉన్నాడు. అచ్చెన్నాయుడు ఇప్పుడు దాకా ఏదైతే 11,781 పాట పాడుతున్నావో ఆ ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. రైతులకు ఇప్పటికే నమ్మకం కోల్పోయారు రైతు సోదరులు. కేంద్ర రాష్ట్రాలు ఇలాగే ఒక నెల రోజులు కాలక్షేపం చేసి సీజన్ మొత్తం ముగిసేదాకా టైంపాస్ చేసేలాగా వ్యవహారం కనిపిస్తూ ఉంది. కానీ రైతు సోదరులకి ఒక్కో రైతుకి కనీసం 10,000 కూడా సాయం అందే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కనుక రంగంలోకి దిగకపోతే, ఇప్పటికే గుంటూరు మిర్చాడికి 2 లక్షల టిక్కీలు సరుకు వస్తుంది. ఖమ్మం, వరంగల్ మార్కెట్లు ఒక 2 లక్షల టిక్కీలు వస్తుంది. సరే, తెలంగాణ మిర్చి ధరల విషయంలో రైతులు ఎక్కడ ఆందోళన చేయడం లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఆంధ్రప్రదేశ్లో రైతుల కన్నా మిర్చి రైతుల కన్నా న్యాయం జరుగుతుందన్న భరోసా పోతా ఉంది. ఎందుకంటే కేంద్రం మద్దతు ధర ప్రకటించి దాదాపుగా 12 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఆ ట్రేడర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేకపోయారు. ఇక మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 దాకా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే కేంద్ర రంగంలో దిగిన తర్వాత ఒక నెల రోజులు మాత్రమే కొనుగోలు చేస్తుంది కాబట్టి మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 దాకా ఒక నెల రోజులు కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు. వ్యాపారస్తులు కూడా ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పారు, మీరు గనక రంగంలోకి దిగితే ఇప్పుడు ఏవైతే వెరైటీస్, కొన్ని వెరైటీస్ ఒక 5-6 వెరైటీస్ 12,000, 13,000, 14,000, 14,500 ఎక్కడన్నా 15,000 దాకా నడుస్తూ ఉన్నాయి. ఆ ధరలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అయోమయంలో పడింది. ధరలు పరిస్థితి సగం కాయలు 12,000, 13,000 అమ్ముతుంటే ఒక 60% దాకా దాదాపుగా 9,000, 10,000, 11,000. కనీసం సగం మంది రైతుల కన్నా న్యాయం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలో దిగుతాయని వెయిట్ చేస్తూ ఉంటే కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు కానీ రంగంలోకి దిగటం లేదు. చిట్ట చివరికి ఈ వ్యవసాయ శాఖ అధికారులు ఒక 50 కోట్లు 60 కోట్లు రిలీజ్ చేసి
మేము రైతుల్ని పెద్ద ఎత్తున ఆదుకున్నామని ప్రకటనలు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు పరిశీలిస్తూ ఉంటే మిర్చి రైతులకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. రాజస్థాన్ ఆముదం సాగు చేసిన రైతులు, పండించిన రైతులు ఏదైతే కఠిన నిర్ణయం తీసుకున్నారో మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. రాజస్థాన్లో రైతులు ఆముద పంటకి క్వింటాకి కేంద్రం ఇచ్చిన 5,900 మద్దతు ధర దక్కడం లేదు, కేవలం 5,500 వస్తూ ఉందని చెప్పి, అంటే ఒక 400 క్వింటాకి తగ్గిందని 15 రోజుల పాటు ఒక్క గింజ కూడా ఏ రైతు అమ్మడానికి వీలు లేదని పంచాయతీ తీర్మానాలు చేశారు. అక్కడ పంచాయతీ తీర్మానాలు అంటే పెదరాయుడు తీర్పు లాంటిదే. ఇంకా దాన్ని ఎవడైనా ధిక్కరించాడంటే వాడికి పుట్టగతులు కూడా ఉండవు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది, కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎవడి మాట ఎవడు వినడం. చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ వినేవాడు మాత్రం ఏ పార్టీలు, కులాలు, మతాలు వారిగా విడిపోయి ఉంటారు. ఉత్తరాదిలో పంచాయతీ తీర్మానం చేసిందంటే ఎవడు ఒక గీత గీసిందంటే ఆ గీత దాటడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో లేదు. కాబట్టి మిర్చి రైతులు కూడా ఎగబడి మిర్చి అడిగి పెద్ద ఎత్తున సరుకు తీసుకురావడం కూడా తగ్గించండి. డిమాండ్ క్రియేట్ చేయండి. ఒక్కసారిగా ఆపడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కూలీలు ఎదురు చూస్తూ ఉంటారు డబ్బు కోసం. ఆ మిర్చి ఒక 10 రోజులు ఎండాలి, దాన్ని మరలా తెల్లగాయలు ఏరి అవన్నీ మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకొని అవన్నీ తీసుకెళ్లి క్యాష్లోకి మార్చుకునేసరికి 15 రోజులు సమయం పడుతుంది. సరే, అవన్నీ తీసుకున్నాక రైతు దగ్గర ఉంటాయంటే కూలీలకి వెంటనే 70% అందులో అమౌంట్ అంతా పోతానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు హోల్డ్ చేసే పరిస్థితి ఉండదు. లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. కాబట్టి ఆముదం పంట విషయంలో అక్కడ పరిస్థితులు వేరు. ఆముదం పంటకి మహా అయితే ఒక 20,000, 15,000 పెట్టుబడి అవుతుంది ఎకరానికి. మిర్చికి అలా కాదు. 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా ఒక ఎకరాకి సాగు ఖర్చులు అవుతామంటే రైతు సోదరులు అమ్ముకోకుండా హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు గ్రామానికి 10 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సత్వరమే కనుక రైతులను ఆదుకోకపోతే అధికారుల మాటలు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి మాటలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కానీ తొంగలో తొక్కినట్టే, రైతుల్ని మోసం చేసినట్టే. మిర్చి రైతులకు మనం మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కనీసం ఒక్క రైతుకి 10 క్వింటాల చొప్పున, క్వింటాకి 5,000 చొప్పున బోనస్ ఇవ్వండి. కనీసం ఒక్క రైతుకి కనీసం 50,000 సహాయం అందుతుందని చెప్తే ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు. 11,781 మహాధర అయినట్టు ఈ అచ్చెన్నాయుడు బిల్డప్ ఎత్తా ఉన్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే మిర్చి రైతులు తీవ్ర ఆందోళనకు దిగే అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే కొన్ని వెరైటీస్ 12,000, 13,000, 14,000 నడుస్తుంది. కాబట్టి మిర్చి రైతుల్లోనే సగం మందికి కొద్దిగా పర్వాలేదు, సగం మందికి అయితే తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లోన సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. రైతుల్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆదుకోవాలి. ఆదుకోకపోతే మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో ఆ సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పడిపోతుంది. మిర్చి మద్దతు ధరల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. 10 మంది రైతులకి షేర్ చేయండి.